నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొరింగా ఓలిఫెరా అను మునక్కాడ కథ. ఇవటూరి శ్రీనివాస్ గారి రచన. మొదట చిన్నగా నిట్టూర్చాడు. ఆ తరువాత పెద్దగా "ఛ్" అన్నాడు పైకే. ఆ పైన గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. రాధ కేసి చూసి "హుం" అన్నాడు విరక్తిగా. "హుం" రెండోసారి హూ అన్నదెవరో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్న గోపాలం కేసి కోపంగా చూసి చెప్పాడు జడ్జి. "ఆ రెండో హూ నాది. అంటే మీరు కూడా మీ ఆవిడ నుంచి విడాకులు కోరుకుంటున్నారా సార్?" అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. జడ్జిగారి కళ్ళజోడు ముక్కుమీంచి జారిపోయింది. దాన్ని పైకి తీసుకుంటూ, "నేను హూ అన్నది అందుకు కాదు. నువ్వు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నావో చెప్పమని 5 నిమిషాలైంది. మొహంలో అన్ని రకాల ఫీలింగ్స్ చూపిస్తున్నావు కానీ జవాబు చెప్పకుండా టీవీ డైలీ సీరియల్లా సాగదీస్తున్నావు." "సార్" అరిచాడు గోపాలం. ముక్కు మీది కళ్ళజోడు ఎగిరి పడబోతూ ఉంటే ఆఖరి క్షణంలో పట్టుకుని కోపంగా చూశాడు జడ్జి గోపాలం కేసి. "సార్, మీకు కోపం వస్తే నన్ను ఎలాగైనా తిట్టండి, కానీ డైలీ సీరియల్ అని మాత్రం తిట్టకండి సార్" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు గోపాలం. దాంతో పశ్చాత్తాపపడి, "సారీ గోపాలం, అనుకోకుండా అలా అనేశాను. మరి నువ్వింక ఆలస్యం చెయ్యకుండా చెప్పే మరి" అన్నాడు జడ్జి. పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి వేరే వడ్డించారు భోజనాలు వెండి కంచాల్లో. ముందు రోజు రాత్రి నుంచి తినకపోవడంతో యమా ఆకలిగా ఉన్నాడు గోపాలం. విస్తరిలో ఉన్న పదార్థాలేమిటా అని కూడా చూడకుండా దాడి చేశాడు. కూరలయ్యాక సాంబార్ పోసుకుని ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా జుర్రుమని వినిపించింది. అనుమానంగా పక్కకి చూసిన గోపాలం కెవ్వుమని కేకేశాడు. చేతిలో మునక్కాడ ముక్కని మునిపళ్లతో గుచ్చి పీలుస్తూ తన్మయత్వంలో ఉన్న రాధ అదిరిపడింది. "ఏమైందేమైందంటూ అంతా తలో వైపు నుంచి పరిగెత్తుకొచ్చారు. "ఎక్కడిదా మునక్కాడ?" అన్నాడు గోపాలం కళ్ళు పెద్దవి చేసి. ఆర్డీఎక్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఐఎస్ఐ తీవ్రవాదిని ఇంటరాగేట్ చేస్తున్నట్లు. ఓ క్షణం గోపాలం ఏమడుగుతున్నాడో అర్థం కాలేదు రాధకి. అర్థమయ్యాక, "ఎక్కడిదేంటి? సాంబార్లోది. ఏ?" అంది ఆశ్చర్యంగా. ఏదో బాంబు పట్టుకున్న ఫీలింగ్తో చేతిలో ఉన్న ముద్దని విస్తర్లోకి వదిలేసి, "అయితే ఈ సాంబార్లో మునక్కాడ వేశారన్నమాట" అన్నాడు. "అవును" అంది రాధ రాబోయే ప్రమాదాన్ని ఊహించలేక. అంతే, సిరికిన్ చెప్పడన్న లెవెల్లో దిగ్గున లేచాడు. ఏమైందంటూ కంగారు పడుతున్న పెళ్లి పెద్దలని పట్టించుకోకుండా, "అలుడు" అంటూ పిలుస్తున్న మావగారిని ఖాతరు చెయ్యకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ విడిదిలోకి వెళ్ళిపోయాడు. పెళ్ళికొడుక్కి కోపం వచ్చిందనే వార్త గుప్పుమంది పెళ్లి పందిట్లో. తమ వల్ల జరిగిన మహాపరాధమేమిటో తెలియక తర్జన భర్జనలో పడ్డారు ఆడపెళ్లివారు. ఇటు రాధేమో అర్ధాకలితో చేతులు కడిగేసుకుని దిగాలుగా కూర్చుంది. ఈలోగా ఆఘమేఘాలపైన ఎగురొచ్చి పడ్డాడు పెళ్ళికొడుకు తండ్రి. వస్తూనే, "బావగారు, కంగారు పడాల్సిందేమీ లేదు. హడావిడిలో మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా వాడికి మునక్కాడంటే పడదు. మునక్కాడతో చేసిన ఏ వంటైనా తినడం మాటలా ఉంచి కనీసం వాసన కూడా చూడడు. అది ఎవరైనా తింటున్నా కనీసం ఆమడ దూరంలో ఉంటాడు. అది సంగతి. కాబట్టి కాస్త పులుసో సాంబారో ఏదో ఒకటి వేరే చేయించండి. అబ్బాయికి నేను చెప్పి తీసుకొస్తాను. గబగబా భోజనాలైతే వర్జ్యం వచ్చేలోపు మేం బయలుదేరాలి కానియండి" అంటూ వెళ్ళిపోయాడు. "హమ్మయ్య, ఎంత కంగారు పెట్టేశాడు అబ్బాయి. అయినా ములక్కాడ కోసం ఎంత రభసా" అని ఊపిరి పీల్చుకున్నారు పెళ్లి పెద్దలంతా. కానీ రాధ ఊపిరి పీల్చడం మానేసింది. అది ఎవరైనా తింటున్నా కనీసం ఆమడ దూరంలో ఉంటాడు. ప్రపంచంలో అసలు మునక్కాడ తినని వాళ్ళుంటారని తను అనుకోనైనా అనుకోలేదు. ఇక మునక్కాడ లేని సాంబారుని కలలో కూడా ఊహించనైనా ఊహించలేదు. ఆకులో సగం తిని వదిలేసిన మునక్కాడ ముక్కకేసి
దిగులుగా చూసింది. ఆ పైన చిన్నగా నిట్టూర్చింది. ఈ జన్మకిక ఆ రుచి ఈ నాలుకకి సోకదేమో అనుకుంది. మనసు చంపుకుని నోరు కట్టుకుని ఉండాలేమో అని నిరాశపడింది. ఇక రుణం తీరిపోయినట్టే అని నిశ్చయము చేసేసుకుంది. అది గమనించిన తల్లి కూతురు దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పింది. ఎప్పుడో ఎవరో వంటరాని వాళ్ల చేత్తో తిని విరక్తి పెంచుకునుంటాడు అల్లుడు. లాలించో బుజ్జగించో బెదిరించో ఒక్కసారి నీ చేత్తో వండి పెడితే ఇక మళ్ళీ మునక్కాడ వదిలిపెడతాడా ఆలోచించు. నువ్వెంత మంచిదానివే అమ్మా అంటూ వాటేసుకుంది రాధ కర్తవ్యం బోధపడి. రాధా! వంటింట్లో ఉన్న రాధ ఆఘమేఘాల మీద పరిగెత్తుకొచ్చిందా అరుపులకి. ఇదేంటి అంటూ గోపాలం కోపంగా చూపించిన వైపు చూసింది. చచ్చెం, పడక పడక ఇవి ఈయన కంటపడ్డాయా అని లోపల అనుకుని పైకి మాత్రం డాంబికంగా చంపేశారు. ఈ మునక్కాడలు చూసా అలా అరిచారు. ఇంకేమైందో అని హడలి చచ్చాను అంది. అవే మన ఇంట్లోకి ఎలా వచ్చాయే? నేను కూరలు తెచ్చినప్పుడు తేలేదు కదా. అదా, మధ్యాహ్నం బండివాడొస్తే తీసుకున్నాను అంది రాధ. అలమార్లో ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని చేత్తో ముట్టుకోకుండా ఆ మునక్కాడలు బయట పడేసొచ్చాడు గోపాలం. కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి రాధకి. లేతగా పొడుగ్గా మెరుస్తూ ఎంత ముద్దొస్తున్నాయో. వాటినసలు బయట ఎలా పడేబుద్దేసింది మీకు? గయ్యిమని లేచాడు గోపాలం. నీకు చెప్పానా? వాటిని చూస్తేనే నాకు అసహ్యం. ఇంకెప్పుడు అవి కొనకు. ఆ, అడ్డమైన గడ్డి లొట్టలేసుకుంటూ తింటారు. ఆ బంగాళదుంపలు వాతం, వంకాయ బెండకాయ దురద, గుమ్మడికాయ వేడి, అవన్నీ ఇష్టంగా తింటారు. ఒంటికి మేలు చేసే మునక్కాడ పనికిరాదా? అందులో ఎన్ని విటమిన్లుంటాయో తెలుసా? ఎన్ని విటమిన్లైనా ఉండని, నాకిష్టం లేదంటే ఇష్టం లేదంతే. నా మాట వినండి. ఆత్మస్థుతి పనికిరాదు కాని నా చేత్తో మునక్కాడ కూర తిని మెచ్చని నాలుక, మారు అడగని నోరు ఈ భూమి మీద లేదంటే లేదు. వండింది వండకుండా 20 రకాలుగా నేను వండితే ఆ వాసనకి అటూ ఇటూ 2 వీధుల వాళ్ళంతా వచ్చి అడిగి మరీ పట్టుకెళ్ళిపోతే మాకందరికీ తలో ముక్క కూడా మిగిలేది కాదు ఆఖరికి. ఒక్కసారి నేను వండితే తిని చూడండి. అప్పటికీ నచ్చకపోతే మీరే కాదు, నేను కూడా ఇక ఈ జన్మకి ముట్టను అన్నది రాధ. అమంగళం ప్రతిహతమవుగాక అన్న లెవెల్లో చెవులు మూసుకున్నాడు గోపాలం. ఛీ, అసలు చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. పైగా దాన్ని ఇంట్లో వండి తినడమా? ఆ దరిద్రం వాసనతో అసలెలా నోట్లో పెట్టుకోబుద్దవుతుందో. యాక్! దాంతో రోషం వచ్చింది రాధకి. ఇక తప్పదనుకుంది. లాలించి బుజ్జగించి చెప్తే వినే రకం కాది ఘటమని రూఢీ చేసుకుంది. బతిమాలే కొద్దీ తక్కువవటం తప్ప ఉపయోగం లేదని నికారు చేసుకుంది. అటో ఇటో తేల్చుకోవలసిందే అని నిశ్చయానికి వచ్చేసింది. దాంతో ఓసారి గట్టిగా ఊపిరి పీల్చి తలెగరేస్తూ అంది. అంత దరిద్రం వాసనేస్తుందేం? భేషుగ్గా. అసలు నోట్లో పెట్టుకోబుద్దే కాదేం? అవునన్నాడు గోపాలం. అందుకే కాబోలు లొట్టలేసుకుంటూ చేతులు నాక్కుంటూ మరీ తిన్నారు సాంబారంతా అన్నది. వాసనకు కూడా మిగల్చకుండా జుర్రేశారు ఎప్పుడు ఎంత రుచి లేదంటూ. దాంతో ఏదో అనుమానం తలెత్తి ఇంతింతై వటుడింతై అన్నట్టు అది పెరిగి పెద్దదైపోయి ఇటు తిరిగి పరకాయించి చూడగా చేతులు నడుంపైన వేసుకుని విరుచుకుని నించుని తలూపింది రాధ. అవును, ఆ సాంబార్లో మునక్కాడ వేశాను. ఆ ముక్కలు మాత్రం మీరు చూడకుండా వేరే గిన్నెలో దాచాను. ఆ మునక్కాడ ఉడికిన సాంబారే మీరు బావుందని లొట్టలేసుకుంటూ తాగేశారు. అద్దిరిపడ్డాడు గోపాలం. అంటే నువ్విన్ని రోజులు సాంబార్లో అంటూ ఆ పైన ఏమనడానికి నోరు పెగలక ఆపేశాడు. అవునా? ఒక్క సాంబారులోనే ఏం కర్మ? పులుసులోనూ మొన్న చేసిన వెజిటబుల్ కుర్మాలోనూ అన్నిట్లోనూ మునక్కాడలు వేశాను. ఎటొచ్చి ఆ ముక్కలు మాత్రం వండాక వేరే తీసి దాచిపెట్టేసి మీరు ఆఫీస్కి వెళ్ళాక తింటున్నాను అంది రాధ. కాబట్టి నన్ను చీట్ చేసి నా చేత మునక్కాడ తినిపించిన ఈ మోసగత్తితో కలిసి కాపురం చేయలేను కనుక నాకు వెంటనే విడాకులు మంజూరు చేయమని కోరుకుంటున్నాను యువరానర్ అన్నాడు గోపాలం ఆవేశంగా.
జడ్జిగారి ముక్కు మీద కళ్ళజోడు కిందకి జారింది మళ్ళీ. దాన్ని సరిగ్గా సర్దుకుంటూ తీర్పు రాసి చదివాడు ఆయన. గోపాలంకి ఇష్టం లేని మునక్కాడని రాధ కావాలనే అతనికి తెలియకుండా తినేలా చేసిందని, ఆ రకంగా ఇష్టపూర్వకంగా అతనిలో ఉన్న విశ్వాసాలని, వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరిచేలా ప్రవర్తించిందని కోర్టు వారు నమ్మి, ఈ పరిస్థితిలో ఆమెతో కలిసి కాపురం చేయలేని గోపాలం నిస్సహాయతని గమనించి విడాకులు మంజూరు చేయడమైనది. అమ్మాయి, నీకో విషయం చెప్పాలి. ఈ తీర్పు ఎలా వస్తుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఆ జడ్జి గారికి గోపాలల్లా మునక్కాడంటే అయిష్టం అంది రాధ పక్కనున్నావిడ. మీకెలా తెలుసు అంది రాధ. ఆయన మా ఆయనే కాబట్టి. నాకు నీలాగే మునక్కాడంటే ప్రాణం. ఆయన బాధపడలేక తినడం మానేశాను. అయితే మొగుళ్ళకి మునక్కాడ ఇష్టం లేని పెళ్ళాలంతా నోరు కట్టుకునో లేకపోతే విడాకులు తీసుకునో బతకాల్సిందేనా? దానికి ప్రతిగా మనమేమీ చెయ్యలేమా అంది ఆవిడ ఉక్రోషంగా. చెయ్యగలం. నేను వెంటనే హైకోర్టుకి అప్పీల్ చేస్తాను. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఈ అన్యాయం అందరికీ తెలిసేలా చేస్తాను అంది రాధ ధీమాగా. ఆ మర్నాడు పేపర్లలో ఆ వార్త వచ్చింది. ఒక పత్రిక అయితే ఈ విషయమై పాఠకులని చర్చకి ఆహ్వానించింది. వివిధ ఫెమినిస్ట్ సంఘాలు వెంటనే సమావేశమై రాధ కొన్న మునక్కాడలని గోపాలం బయటపడేయటం తరతరాలుగా మగవాడిలో పేరుకుపోయిన దురహంకారానికి తార్కాణమని, అసలు మొగుడా మునక్కాడా అన్న విషయంలో జాతీయ స్థాయి చర్చ జరగాలని రాధ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించాయి. హైకోర్టులో ఆ కేసు హీరింగ్ రోజు తనే వాదించుకుంటానంది రాధ. యువరానర్, అసలే మునక్కాడ ఇప్పటిది కాదు. రామాయణంలో హనుమంతుడు లంకా దహనానికి వెళ్లే ముందు ఈ మునక్కాడ కూర తిని వెళ్ళాడని మా బామ్మ చెప్పేది. బకాసురుణ్ణి చంపేందుకు వెళ్లే ముందు భీముడు కూడా మునక్కాడ సాంబారుతో అన్నం తినే వెళ్ళాడుట. అసలు సౌనకాది మునులు కూడా కంద మూలాలతో పాటు మునక్కాడ తినే ఉంటారు. మొరింగా ఓలిఫెరా అనేది దీని శాస్త్రీయ నామం. తమిళనాడు ప్రజలు పూజించే మురుగా అనే శబ్దం నుంచే మొరింగా అనే మాట వచ్చిందని నా అభిప్రాయం. అందుకే తమిళనాడులో అందరూ మునక్కాడ వేసే సాంబారు చేస్తారు, భక్తి ప్రపత్తులతో. మునక్కాడకింత చరిత్ర ఉందని తెలిసి జడ్జి ఆశ్చర్యంతో మూర్ఛబోయింది. వెంటనే రాధ అటెళ్ళి తన చేతిలో ఉన్న సీసాలో ద్రవం ఆవిడ మొహం పైన చల్లగానే లేచి కూచుని, ఏమిటిది అంది ఆశ్చర్యంగా. మునక్కాడ కషాయం యువరానర్. స్పృహ తప్పిన వాళ్లకి, పాము కాటుకి గురైన వాళ్లకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓ కప్పు మునగాకు రసంతో 80 కప్పుల ఆవు పాలు ఇంకా అనేక పళ్ళు కలిపితే ఉన్నన్ని పోషకాలుంటాయి. అది కాచి చల్లార్చి వడగట్టి తాగితే రక్తం శుభ్రపడి అందులో ఉన్న కాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఆషాఢమాసంలో ఆదివారం మునగాకును తెలగపిండితో కలిపి వండి తింటే మంచిదని పురాణాలలో ఉందిట. ఈ మధ్య తెలిసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ములక్కాడ కూర తినేవాళ్లల్లో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువవుతుందిట. అంటే మనమంతా భయపడే ఎయిడ్స్ నుంచి కూడా ఇది రక్షిస్తుందన్నమాట. జడ్జి మళ్ళీ మూర్ఛపోయింది. రాధ మళ్ళీ కాషాయం చల్లి ఆవిడ లేచాక మొహం పైకి వంగి, చెప్పండి యువరానర్, భారత పతివ్రతగా నా భర్త క్షేమం కోరి ఆయనకెలాగైనా మునక్కాడ కూర అలవాటు చేయాలన్న నా తపన నేరమా? ఇంత మేలు చేసేదాన్ని తినిపించాలనుకోవడం తప్ప అంది ఆవేశంగా. మరి నువ్వు నన్ను పైకి లేవనిస్తే తీర్పు చెప్పేస్తానమ్మాయి అంది ఆవిడ. రాధ నాలుగు కరుచుకుని గబగబా వెనక్కి వచ్చి మళ్ళీ బోనులో నుంచుంది. జడ్జి కుర్చీలో సర్దుకు కూర్చుని గొంతు సవరించుకుంది. రాధ చెప్పిన రుజువులు ఆధారాలు విన్నాక నయానో భయానో భర్త చేత మునక్కాడ తినిపించడం భారత స్త్రీ హక్కు అని, బాధ్యత అని కోర్టు నమ్ముతోంది. తన క్షేమం కోరిన భార్య గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని గోపాలం మూర్ఖత్వాన్ని చూసి జాలిపడుతూ అతని విడాకుల పిటిషన్ కొట్టేస్తున్నాను.
అంతేకాక గోపాలం ప్రతి వారం మార్కెట్ నుంచి మునక్కాడలు తెచ్చి వండించుకు తినాలని ఆదేశిస్తున్నాను. ఇది అన్యాయం. స్త్రీ పక్షపాతంతో ఇచ్చిన తీర్పు. దీని వెనకేదో విదేశీ హస్తముందని నా అనుమానం. నేనీ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాను అన్నాడు గోపాలం బయటకొచ్చి విలేకరులతో. దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనం రేకెత్తించింది. బీబీసీ నుంచి ఓ రిపోర్టర్ రాధని గోపాలాన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. మొరింగా.com పేరుతో ఓ సంస్థ వెబ్సైట్ ప్రారంభించింది. ఈలోగా గోపాలాన్ని చూసి ఉత్తేజితులై చాలామంది ఈ తరహా కేసులు వివిధ రాష్ట్రాలలో కోర్టులలో నమోదు చేశారు. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందువల్ల దేశంలో వివిధ కోర్టులలో ఉన్న ఈ తరహా కేసులన్నీ సుప్రీంకోర్టుకి తక్షణమే బదలాయించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ప్రతిరోజు రాధా గోపాలం గురించి స్పెషల్ ఐటమ్స్ అన్ని పేపర్లలోనూ వస్తున్నాయి. చాలా హోటళ్లలో రాధా స్పెషల్ అని మునక్కాడతో వివిధ రకాల వంటలు చేయడం మొదలుపెట్టారు. కొన్ని స్టార్ హోటల్స్ అయితే మొరింగా ఫుడ్ ఫెస్టివల్ అని ప్రచారం చేసి ప్రజలని ఆకర్షించడం మొదలెట్టాయి. దాంతో మార్కెట్లో మునక్కాడల రేటు విపరీతంగా పెరిగిపోయాయి. పేద ప్రజలకి మునక్కాడ అందించలేని అసమర్థ ప్రభుత్వం దిగిపోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ. ఆ రోజు అన్ని ప్రముఖ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి కోర్టు ప్రొసీడింగ్స్ని. అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇద్దరి వాదనలు విన్నాక తీర్పు లంచ్ తర్వాతకి వాయిదా వేశాడు జడ్జి. లంచ్ అయ్యాక జడ్జి కోర్టులోకి రాగానే కెమెరాలన్నీ ఆయనపైకి ఫోకస్ అయ్యాయి. ఈ కేసు చాలా సున్నితమైనది, జటిలమైనది, వివిధ ప్రాంతాల ప్రజల సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న అంశం. కాబట్టి అన్ని వైపుల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముందా కోర్టులలో తీర్పులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ప్రభావితమయ్యాయని నేను భావిస్తున్నాను. స్థూలంగా చూస్తే మన దేశంలో ప్రజలని మునక్కాడ తినేవారు, తిననివారుగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఏ న్యాయమూర్తైనా ఖచ్చితంగా ఈ రెండిటిల్లో ఏదో ఒక కోవకి చెంది ఉంటారు కాబట్టి ఆ మేరకి తీర్పు ప్రభావితమవుతుంది. అందుకే నేను వివిధ న్యాయ నిపుణులతో చర్చించి ఓ నిర్ణయానికొచ్చాను. అంతా టెన్షన్గా చూస్తున్నారు. ఇక్కడున్న ఓ నలుగురు విదేశీ రాయబారులకి నేను ఈరోజు నాతో లంచ్కి ఆహ్వానించాలి. ఓ స్టార్ హోటల్ చీఫ్ కుక్తో మునక్కాడతో 2 రకాల కూరలు వండించాను. అందులో ఒకటి కావాలనే రుచి పచి లేకుండా చెత్తగా ఉండేలా వండమన్నాను. ఈ నలుగురు మొదటిసారి మునక్కాడ తిన్నారు. లంచ్ అయ్యాక నేను వాళ్ళ అభిప్రాయాలు అడిగాను. ఒక అతను చెత్తగా వండించిన కూరని బావుందని, బాగా వండించిన కూరని బాగోలేదని అన్నాడు. ఇంకో అతను రెండూ బావున్నాయన్నాడు. మరొకతను రెండూ బాగోలేదన్నాడు. ఆపి మళ్ళీ కంటిన్యూ చేశాడు. దీనిని బట్టి చూస్తే బావుండడం లేకపోవటం అన్నది సొంత అనుభవాన్ని బట్టి, ఇష్టాలను బట్టి ఉంటాయి. ఇష్టమైన దాన్ని తినటం, ఇష్టం లేని దాన్ని తినకపోవటం అనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించుకోవాలి. రాధా గోపాలం కేసులో రాధ గోపాలానికి తెలియకుండా మునక్కాడ తినిపించి అతని విశ్వాసాలకి, స్వేచ్ఛకి భంగం కలిగించింది. అయితే అలాగే గోపాలం కూడా రాధ కొన్న ములక్కాడలని బయటపడేసి ఆమె హక్కుని కాలరాశాడు. అయితే సాంబారులో మునక్కాడ వేశారని తెలియకముందు బావుందని, వేశారని తెలిసాక బాగోలేదని అనే హక్కు గోపాలంకి ఉంది. ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలని మార్చుకునే హక్కు ఉంది. కాగా ఈ కేసులో ఇద్దరూ పరస్పరం ఒకరి స్వేచ్ఛనొకరు హరించి రాజ్యాంగబద్ధంగా అవతలి వాళ్లకున్న హక్కును భంగపరిచారు కాబట్టి ఆ కారణంతో విడాకులు అడుగుతున్న గోపాలం కోరికను కోర్టు నిరాకరిస్తోంది. అయితే ఒకవేళ రాధ కూడా విడాకులు కావాలని అడిగితే అప్పుడు ఈ విషయం పునరాలోచించడానికి కోర్టుకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నంతసేపు రాధా గోపాలం ఎవ్వరూ ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడలేదు.
ఇంటికి రాగానే రాధ వంట పనిలో మునిగిపోగా గోపాలం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికొస్తూనే తన చేతిలో ఉన్నవి చూసి కంగారుగా ఏదో అనబోతున్న రాధని ఆపేశాడు గోపాలం. రాధా, ఐఎమ్ సారీ. ఇన్నాళ్ళు నేను బాధ పెట్టాను. అందుకే నీకిష్టమైన మునక్కాడలు తెచ్చాను. చూడు, లేతగా ఎంత ముద్దొస్తున్నాయో. వండే, ఇద్దరం కలిసి తిందాం అంటూ రాధ కేసి చెయ్యి చాపుతూ ఉంటే అదిరిపడి వెనక్కి దూకింది రాధ. లేదండి, ఇన్నాళ్ళు నేనే మిమ్మల్ని బాధ పెట్టాను. అందుకే ఇంక మునక్కాడ తినడం మానేద్దామని, మళ్ళీ దాని మొహం చూడనని మీ పైన ఒట్టేసి మరీ నిర్ణయించుకున్నాను. దానిని కాశీలో వదిలేస్తానని మొక్కుకున్నాను కూడా. అంతే. డామిట్! ములక్కాడల్లా నిలువుగా ఉన్న కథ అడ్డం తిరిగింది అంటూ ఢామ్మని కింద పడిపోయాడు గోపాలం, చేతిలో మునక్కాడలతో సహా. కథ సమాప్తం.